గర్విస్తున్నారు అంటే మృత్యుపాశం మెడకు పడిందనే అర్థం. అంటే నీవు మరణాన్ని కోరి మా దగ్గరికి వచ్చావు. సరే, నీవన్నట్టుగానే నీవు దాచుకున్న భూమిని మేము హరించడానికి వస్తున్నాము. సరే, నీవు అడ్డుపడ్డావు. మరి అడ్డుపడ్డానికి ఏం చేయాలి? ఎదుర్కోవాలి. ఎటు పోలేం కదా, నిలబడ్డాం. నాయనా, నువ్వు ఏం ప్రయత్నం చేస్తావో ఆ ప్రయత్నం చేయవలసింది. నీవు చాలా మందికి యూథప అధిపతిగా విన్నాను. ఏమి సాధించదలుచుకున్నావో అదన్నీ సాధించు అని, ఇంతవరకు మీ వారందరినీ చాలా మందిని చంపానని, దానికి ప్రతీకారం తీర్చుకుంటానని కూడా అన్నావు కదా. కానీ వారి కన్నీళ్లు తుడువు, వారికి నివాపాంజలి కూడా ఇవ్వవలసింది అని పరిహాసంగా అవహేళనగా స్వామి మాట్లాడాడు. అలా స్వామి మాట్లాడితే మరి కోపం వస్తుంది కదా. అప్పుడు వారిద్దరూ యుద్ధం చేయటం మొదలుపెట్టారు. కాసేపు పరమాత్మ హిరణ్యాక్షునితో ఆడుకున్నాడు. ఇంతలో సంధ్యా సమయం కాబోతూ ఉన్నది. సంధ్యా సమయంలో రాక్షసులకు బలం పెరుగుతుంది అని భయంతో బ్రహ్మ వచ్చి స్వామిని స్తోత్రం చేశాడు. మహానుభావ, ఇతనితో నీకు ఆటలెందుకు? ఏషతే దేవదేవానాం అంగిమూలముపేయుషాం విప్రాణాం సౌరభేయీనాం భూతానాం అనాగసాం ఆగస్కృతు భయకృతు దుష్కృతు. ఈ దుర్మార్గుడు అపరాధం చేస్తున్నాడు, భయాన్ని కలిగిస్తున్నాడు, పాపం చేస్తున్నాడు. కారణం ఏమిటో తెలుసా? నేనే అంటున్నాడు బ్రహ్మ. అస్మతు రాద్ధవరః, మా నుండి వరములు పొంది వీడు ఇలాంటి తప్పులన్నీ చేస్తున్నాడు. ఎందుకంటే అందులో అన్వేషణ్ అప్రతిరథ, తనకు సాటి ఆ వీరుణ్ణి ఇతనెక్కడ లభించలేదు, లోక కంటగుడిగా ఉన్నాడు. ఇలాంటి మాయావిని నీవు సంహరించు. దారుణమైన సంధ్యా సమయం రాకముందు ఇతన్ని సంహరించు. సంధ్యా సమయం వస్తే అసురులకు బలం పెరుగుతుంది అని బ్రహ్మ ప్రార్థిస్తే స్వామి నవ్వాడు. ఎవరు? కాలం. తనే కదా. కాలః కలయతామహం అంటాడు స్వామి. ఆయనే కాలం. ఆయనకేంటి భయం? ఏదో అతని భయం అతను చూపెట్టాడు. నవ్వి మళ్ళీ యుద్ధం మొదలుపెట్టాడు. ఈ యుద్ధంలో పరమాత్మ మీదికి అతను గదను ప్రయోగించాడు, తప్పించుకున్నాడు. స్వామి గదను ప్రయోగించాడు, అతను తప్పించుకున్నాడు. కానీ బలంగా గదను విసరటంలో ఈ గద స్వామి చేతిలో నుంచి జారి కింద పడింది. హిరణ్యాక్షుడు కూడా యుద్ధ ధర్మాన్ని పాటించి, అంటే ఆయుధం లేని వాని మీద ఆయుధం ప్రయోగించకూడదు, ధర్మం తెలుసు, అందుకే ఆగాడు. ఆగి, తీసుకోవయ్యా, ఆయుధాన్ని తీసుకో, నేను ఆయుధం లేని వాడిని కొట్టను అన్నాడు. తీసుకుంటాడా? శత్రువు ముందర కింద పడిన ఆయుధాన్ని ఏ ప్రతి వీరుడు వంగి తీసుకోలేడు కదా. పరమాత్మ నవ్వి చక్రాన్ని స్మరించాడు. ఇది పరమాత్మకు క్రీడ, ఆట అంటాం. దీన్ని నకుల క్రీడ అంటాం. ఈ ఆటను అహినకుల క్రీడ అంటే పాము ముంగిస. తెలుసా ఎలా ఆడుకుంటాయో? ఇప్పుడైనా భారతంలో చెప్తాడు నకుల క్రీడ గురించి. ముంగిస పాము కనపడితే 32 భాగాలు చేస్తుందట కొరికి. చేసి ఆ వరుసను అలాగే మళ్ళీ కూరుస్తుందట. పొదలోకి వెళ్ళి ఏదో ఏరు తెచ్చి దాని మీద రాస్తుంది. మళ్ళీ అది బతికి పరిగెత్తుతుంది. మళ్ళీ వెంటబడి అలా ఖండములు చేసి ఇలా అదుపు పెట్టి ఇలా వదులుతుంటుంది. చంపుట, బతికించుట. ఆ వేరేమిటో దాన్ని దొరికించుకుందామని చాలా మంది ప్రయత్నం చేశారట. చమత్కారం, దాని ఆట పూర్తి కాగానే ఆ వేరును ముంగీస తినేస్తుంది, బయట విడిచిపెట్టదు. మరి ఇందులో
పాము గెలిచినట్ట, ముంగిస గెలిచినట్ట? దీన్ని నకుల క్రీడ అంటారు. పరమాత్మ కూడా కాసేపు శత్రువు గెలిచాడనే అనుభూతి వాడికి కలిగించటానికి ఇలాంటి పనులు చేస్తాడు. రామాయణంలో రాముడు కూడా ఒక్క క్షణం రావణాసురుని అస్త్ర ప్రహతికి నిశ్చేష్టుడుగా నిలబడ్డాడు. బాణము తీయరాలేదు, ఎక్కుపెట్టలేకపోయాడు. అలా కురిపించాడు. బుధక్కే ఇక్ష్వాకూణాంభి నక్షత్రం వాల్మీకి వర్ణిస్తాడు. ఇక్ష్వాకు నక్షత్రాన్ని వాడెవడో ఆక్రమించేశాడు. ఇంద్రుడు భయపడ్డాడట. అనవసరంగా వీడికి రథం ఇచ్చాను నేను, కొంపతీసి వాడు గెలిస్తే రథం ఇస్తావా రాముడికి, నీ సంగతి చూడు అంటే నేనేం కావాలి? ఇంద్రుడు భయపడ్డాడు. ఈ స్వామి క్రీడ. అందుకే పద్మంలో అంటాడు, పద్మంలో మాతలి అలంతే క్రీడయా రామ పాప ఏష నిశాచర తూర్ణం జహియేనం నిశ్శంకం మా అస్తు విషాద సురాణం అంటాడు. కాబట్టి పరమాత్మ ఆట కోసమే ఆయుధాన్ని కింద పడేశాడు. తరువాత వాడు కూడా యుద్ధంలో ఒకసారి వాడు ఆయుధం కింద పడేశాడు. పరమాత్మ కూడా యుద్ధ ధర్మాన్ని మన్నించి తీసుకోరా ఆయుధం అన్నాడు. వాడు కూడా తీసుకోకుండా త్రిశూలాన్ని తీసుకున్నాడు. ఈ త్రిశూలాన్ని స్వామి మీద ప్రయోగించాడు. చక్రంతో దాన్ని భస్మం చేశాడు. ఇప్పుడు ఇద్దరికి ఆయుధాలు లేవు కాబట్టి పరస్పరం ద్వంద్వ యుద్ధం అంటాము. పరమాత్మను జత్రుతాళనం హస్తం ఈయనంటాం. ఇలా చేత్తో కొట్టపోతే స్వామి ముందరి చేతితోటి వాడి యొక్క కర్ణమూలాన్ని కొట్టాడు. ఇప్పుడు పరమాత్మకు చెయ్యి అంటే ఏమిటి? స్వామి ఎలా ఉన్నాడు? వరాహ రూపంలో కదా, అన్ని పాదాలే కదా. పాదాహత అన్నమాట. ఆ దెబ్బతో రక్తాన్ని వమనం చేసుకుని పడిపోయాడు. అలాంటి వాణిని చూచి అజాదయ వీక్ష్య శశంసురాగతా అహో ఇమాం కోను లభేత సంస్థితం. బ్రహ్మాదులు కూడా పరమ ఆశ్చర్యాన్ని పొందారు. ఎందుకు? ఇలాంటి ఉత్తమ గతి ఎవరికి లభిస్తుందండి? పరమాత్మ ముఖాన్ని చూచుకుంటూ పరమాత్మ పాదం స్పర్శ కలిగి కదా, భగవంతుని పాదస్పర్శతో భగవంతుని ముఖాన్ని చూస్తూ ప్రాణాలు వదిలాడండి. ఇంతకంటే వీడికి దొరికేటువంటి ఉత్తమ గతి ఎక్కడుంది? ఇలాంటి గతి ఎందరికి లభిస్తుంది? యం యోగినః యోగ సమాధిన రహోధ్యాయంతి లింగాత్ అసతో ముముక్షయా. ఏ స్వాములు, ఏ పరమాత్మను యోగులు సమాధితోటి ఏ స్వరూపాన్ని ధ్యానం చేస్తారో తస్యైష దైత్య ఋషభ పదాహత ముఖం ప్రపశ్యన్ తను ముత్ససర్జ. అలాంటి స్వామి యొక్క ముఖాన్ని చూస్తూ స్వామి పాదంతో కొట్టబడి శరీరాన్ని విడిచిపెట్టాడు. ఇంతటి ఉత్తమ గతి ఎవరికి లభిస్తుంది? ఇలా హిరణ్యాక్ష సంహారం పూర్తయిన తరువాత దేవతలు స్వామిని స్తోత్రం చేశారు. నమో నమస్తే అఖిల యజ్ఞతంతవే స్థితౌ గృహీతామల సత్వమూర్తయే. స్వామి అఖిల యజ్ఞస్వరూపుడవు, సత్వమూర్తివి, శ్వేతవరాహం అంటాం చూడండి. ఇలాంటి స్వామికి నమస్కారం అని దేవతలందరూ పరమాత్మను స్తోత్రం చేశారు. అంటే ఇది మనకు హిరణ్యాక్ష వధ అంటాం. ఏతత్ మహాపుణ్యం అలం పవిత్రం ధన్యం యశస్యం పదమాయురాసితాం ప్రాణేంద్రియాణం యుధి శౌర్యవర్ధనం నారాయణోంతే గతి అంగ శృణువతాం. హిరణ్యాక్షవధ వృత్తాంతానికి ఫలశ్రుతి చెప్తున్నాడు స్వామి. ఇది మహాపుణ్యం, ఇంత అని చెప్పలేనంత పుణ్యకరము, పవిత్రమైనది. ధన్యం అంటే బాగా ధనాన్ని ఇస్తుంది అన్నమాట. ఏమిటి ధనం? ధనం మదీయం తవ పాద పంకజం కదా. పరమాత్మ కైంకర్యమే మనకు ధనము, కీర్తినిస్తుంది. ఆయు ఆశిషాం పదం, ఆశీస్సులకు ఆయుష్యుకు పదము. ప్రాణేంద్రియాణం యుధి శౌర్యవర్ధనం, యుద్ధంలో ప్రాణమునకు ఇంద్రియములకు బలాన్ని పెంచేది. ఏ యుద్ధంలో?
ఆ యుద్ధంలో కాదు, సంసార యుద్ధంలో. హరిషడ్ వర్గాలతో చేసే యుద్ధంలో ప్రాణ ఇంద్రియములకు బలమును పెంచేది. చివరికి నారాయణ అంతే గతి. దేహత్యాగం తర్వాత పరమాత్మను చేరుకుంటాం. ఈ కథను విన్న వారికి ప్రాణేంద్రియ శౌర్యం పెరుగుతుంది, పరమాత్మ పదవి లభిస్తుంది. ఇది హిరణ్యాక్ష వధ అన్నమాట. జై శ్రీమన్నారాయణ. ఈ పూట మన శ్రీమద్ భాగవత కథ క్రమంలో స్వామి మనకి హిరణ్యాక్ష వధ వివరణ అనుగ్రహించి ఉన్నారు. ఇప్పటిదాకా హిరణ్యాక్షుడు అన్నగారు, హిరణ్యకశిపుడు తమ్ముడు అని అనుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు విన్నదాన్ని బట్టి బహుశా హిరణ్యకశిపుడు పెద్దవాడు, హిరణ్యాక్షుడు చిన్నివాడు అని మనకి తెలుస్తోంది. అంటే ముందు పుట్టినవాడు చిన్నవాట, తర్వాత పుట్టినవాడు అన్నగారు అవుతారు అని స్వామి చెప్పారు. బహుశా మన వాళ్ళు అనుకోవడం ముందు పుట్టినవాడు పెద్దవాడు, తర్వాత పుట్టినవాడు చిన్నవాడు అని అనేసుకుని బహుశా అలాగా హిరణ్యాక్షుణ్ణి అన్నగారు, హిరణ్యకశిపుడు తమ్ముడు అని అంటూ ఉండేవారు కాబోలు. అంటే మనకి సినిమాలు చూసిన నాలెడ్జే కదా. మా అన్నగారిని హరి సంహరిస్తాడా అని హిరణ్యకశిపుడు బయలుదేరడం వల్ల బహుశా మనకి అన్నగారు అయి ఉంటాడు అని మనం అనుకున్నాం. కానీ వాస్తవం హిరణ్యాక్షుడు తమ్ముడు, హిరణ్యకశిపుడు అన్నగారును. ముందు తమ్ముణ్ణి సంహరించడం జరిగింది. హిరణ్యాక్షుడు మనం అనుకున్నట్టుగా ఏదో భూమిని అంతటినీ చాపగా చుట్టేసి ఎక్కడో ముంచేసినట్టుగా మరేం కనిపించట్లేదు. ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి అట్లా లేదు. భూమిని పైకి తీసుకురావాలి అని భగవంతుడు వెళ్ళినప్పుడు ఆయన అక్కడేదో చేస్తున్నాడు, అక్కడ ఉన్నాడు కదా అని వెళ్ళి ఈయన ఆయనకి అడ్డుపడితే ఆయన సంహరించినట్టుగా మనకి ఈ చరిత్ర తెలియచేస్తోంది. ఇది బహుశా మరి మిగతా పురాణాల్లో బహుశా ఎక్కడైనా అట్లాగా ఆయన భూమిని చాపగా చుట్టేసినట్టో లేకపోతే మరో రకంగానో ఉండి ఉండొచ్చు. లేదా ఒక్కొక్కసారి కల్పభేదం చేత ఒక్కొక్క కల్పంలోనూ ఇలాంటి అవతారాలు క్రమంగా సాగుతూ ఉంటాయి. ఆ పద్ధతిలో బహుశా ఒక కల్పంలో ఎప్పుడైనా అట్లాగా హిరణ్యాక్షుడు భూమి మీద తన యొక్క ఉండేటటువంటి వైజ్ఞానిక ప్రయోగాన్ని చేసి దాని యొక్క కక్ష్య నుంచి భూమిని విడదీయగలిగి ఉండొచ్చు. తిరిగి భగవంతుడు భూమి దాన్ని కక్షలో ప్రవేశింపచేసే క్రమంలో వరాహ రూపాన్ని ధరించి ఉండొచ్చు. వరాహపు దంస్ట్రాలకి అంటే దాని కోరలకి యాంటీ మ్యాగ్నెటిక్ ఎబిలిటీస్ ఉంటాయి అని మన వాళ్ళు చెబుతూ, వరాహం యొక్క వెంట్రుకలకి కూడా అట్లాంటి ఒక శక్తి ఉంటుంది అని, భూమిని తిరిగి మళ్ళీ దాని కక్షలో ప్రవేశపెట్టడం కోసం వరాహ రూపాన్ని భగవంతుడు ధరించాల్సి వచ్చింది. ఎందుకు వెళ్ళింది భూమి ఎట్లా రసాతలానికి అనేది మనకి ఇందులో చెప్పలేదు. ఈవేళ ఉదయం మనకి స్వామి చెప్పేటప్పుడు స్వయంభూమనువు శత రూప వీరిద్దరిని ఆయన తన దేహంలోంచి తయారు చేసిన తర్వాత ఎక్కడ ఉండి ఈ సంతాన సాగించమంటావయా అని అడిగితే భూమి దానికి ఒక ఆధారం కావాలి కనుక సరే భూమిని రసాతలంలోంచి తెచ్చుకోండి అని ఆయన చెప్పేశాడు. రసాతలంలోకి ఎందుకు వెళ్ళింది అనేది మనకి తెలియదు. అంటే బహుశా మేము పొద్దున చెబుతుంటే అనుకున్నాం ఈయన కేవలం ప్రళయార్ణవంలోంచి ఏర్పడ్డ ఈ పద్మంలో బహుశా ఇంతవరకు జరిగినటువంటి ప్రక్రియ అంతా జరిగి ఉండొచ్చు. ఆ తర్వాత ఏర్పడ్డ భూమి నుంచి
వీరి యొక్క మిగతా సృష్టి క్రమం జరిగి ఉండొచ్చును అని. బహుశా అట్లా జరిగిందో ఎట్లా జరిగిందో ఒక్కొక్క కల్పనలోనూ ఒక్కొక్క రకంగా జరుగుతూ ఉండొచ్చు. ఏమైనా చతుర్ముఖ బ్రహ్మగారి నుంచి సాక్షాత్తు ఆయన దేహంలోని వివిధ అంగాల్లోంచి నేరుగా బయటకు వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ప్రజాపతులు అయ్యారు. అది బ్రహ్మ యొక్క మానస సృష్టి అని అంటారు. ఆ తర్వాత లౌకికమైనటువంటి క్రమంలో ఈవేళ స్త్రీ పురుష సంగమం వల్ల ఏర్పడేటటువంటి సంతానాన్ని మానవ సంతానము అని అంటారన్నమాట. అలాగా మానవులు పుట్టడానికి ముందరే ఈ ఆకృతి కలిగినటువంటి కొంతమంది మహానుభావులు ప్రజాపతులు, వారి వల్ల ఒక సృష్టి జరిగింది, తర్వాత మానవ సృష్టి జరిగింది అని సృష్టి జరిగేటటువంటి క్రమాన్ని మనకి శ్రీమద్ భాగవతం చాలా అద్భుతంగా వివరించింది. అంటే మనకి ఇదివరకు గతంలో పురాణాలన్నీ వివరించాయి. ఈ పురాణాలన్నీ మనకి తెలియచెప్పినటువంటి దాని అంతటిని కూడా సమగ్రంగా చేసి మనకి శ్రీమద్ భాగవతం ఇది ఫైనల్ వర్షన్ అంటాం అన్నమాట. మొట్టమొదట మనకి చెప్పినటువంటివన్నీ కూడా అవన్నీ ఆయా ఆయా సమయాల్లో అప్పుడప్పుడు వాళ్ళకి చెప్పినవి. అందులో ఒకవేళ ఏవైనా హెచ్చు తగ్గులు సవరింపులు ఉన్నట్టయితే అలాంటి వాటన్నిటిని కూడా సవరిస్తూ మనకి అందినటువంటి గ్రంథం శ్రీమద్ భాగవతం. అంచేత ఇందులో ఉండేటటువంటిది ఫైనల్ వర్షన్. దీనికి తగ్గట్టుగా మిగతా ఉండేటువంటి పురాణాల్లో వాటిని మనం సమన్వయం చేసుకుని తద్వారా కావలసినటువంటి సారాన్ని మనం అర్థం చేసుకోవాలి అనేటటువంటిది బహుశా నియమము అయి ఉండొచ్చును అని మేము అనుకుంటాం. ఏమైనా సృష్టి క్రమం ఏమిటి అనేది అనేక రీతుల్లో ఈవేళ మనం విన్నాం. అంటే ఒక్కొక్క పద్ధతిలో ఆదిశేషుడి ద్వారా ప్రవర్తించింది, బ్రహ్మ ద్వారా ప్రవర్తించింది, ఋషుల ద్వారా ప్రవర్తించింది. ఒక్కొక్క ప్రక్రియలోనూ ఒక్కొక్క రకమైనటువంటి రహస్యాలని మనకి అద్భుతంగా అందిస్తున్నారు స్వామి. మామూలుగా అయితే మనం చదువుకుంటూ వెళ్ళామనుకోండి, మనకి అందులో ఉండేటటువంటి తాత్పర్యం పెద్దగా అర్థం కాదు. దాన్ని అనేక రకాలుగా తరచి చూసినటువంటి మహానుభావులైనటువంటి పెద్దలు దాని రహస్యాన్ని మనకి వెలువరిస్తే వాటి యొక్క సారాన్ని మనం స్పష్టంగా గ్రహించగలుగుతాం అన్నమాట. స్వామి మనకి చక్కగా విస్తారంగా అట్లా అందిస్తే ఇంకా చాలా బాగుండేది. కానీ మనకి సమయం లభించినంతలో కొంతవరకు ఇది రుచి చూడడానికి మాత్రం మనకు ఉపయోగపడితే ఆ తర్వాత వారి సీడీలో బహుశా ఇలాంటి రహస్యాలు ఇంకా చాలా ఉండొచ్చు, వాటిని మనం గ్రహించగలగవచ్చును అని మేము భావిస్తాం. చక్కగా వాటిని శ్రద్ధగా శ్రవణం చేసే ప్రయత్నం మనందరం చేద్దాం. మీ అందరికీ కూడా అనేక మంగళాశాసనం చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. సంసార సాగరే మగ్నం దీనం మాం కరుణానిధే కర్మ మోహ గృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్ శ్రీమద్భాగవతాఖ్యోయం ప్రత్యక్షః కృష్ణ ఏవ హి స్వీకృతోసి మయా నాథ ముక్త్యర్థం భవసాగరే మనోరథః మదీయోయం సఫలః సర్వదా త్వయా నిర్విఘ్నేనైవ కర్తవ్యః దాసోహం తవ కేశవ. आज की श्रीमद् भागवत कथा शुरू करने के लिए हम श्री व्यास गद्दी पे विराजमान श्रीमान रामानुजाचार्य स्वामी जी से प्रार्थना करेंगे। आज तक भगवान का अवतार
क्यों होगा, इसके बारे में स्वामी जी विवरण देते हुए भगवान का आगमन सज्जनों की रक्षा के लिए मात्र होती है और उन लोगों की मनोरथ कामनाओं की पूरा करने के लिए भगवान आते हुए बीच बीच में कोई उन लोगों को सताने वाले जो होंगे ऐसे लोगों को भगवान हटाते जाएंगे। ऐसा हटाने के लिए भगवान के लिए कोई मुश्किल तो है नहीं, वो केवल लीला मात्र समझकर वे करते हैं। लीला माने भगवान का खेल कूद है। कुछ लोग पूछते हैं कभी कभी, क्या भगवान अपना खेल के लिए हम लोगों को क्यों सताना है, अपनी लीला के लिए हम लोग को तंग करना है? लोग ऐसा पूछते हैं। बात तो सही है, अपनी लीला के लिए हम लोगों को कष्ट देना या अपना संतोष के लिए एक छोटी मोटी जीवों को कुछ दुख देना, ये तो उचित नहीं है। परंतु जितने भी शास्त्र हम लोग पढ़ते हैं उन सब में यही कहते हैं कि अखिल भुवन जन्म स्थेम भंगादि लीले बालः क्रीडनकैरिवा। जैसा एक बालक छोटी छोटी खिलौने से वो खेलते हुए जैसा आनंद पाता है, वैसा ही भगवान स्वयं ही इन सारे अंडों से, अंडों के अंदर रहने वाले जीवों से और ब्रह्मांडों से खेलते हैं। कभी कभी हम ये सोचना पड़ता है कि भगवान दयालु बोलते हैं, करुणा सिंधु बोलते हैं, पर इतनी करुणा जब उनके अंदर रहती है तो क्या वे ऐसा अपने खेल खिलौने के लिए इन सारे जीवों को सताना कभी चाहते हैं? बिल्कुल नहीं। तो तब सोचने की बात ये होती है कि भगवान लीला के रूप में ये करते हैं या अपनी खेल के रूप में इन सारे जगत को चलाते हैं, माने इसका तात्पर्य क्या है, ये जानने की बात है। जैसे एक छोटा सा बालक जब उनको एक झूला में सुलाते हैं, उठने से वो नहीं रो, ऐसा समझकर माताजी या बंधु मित्र सब जो भी रहते हैं आसपास वाले, वहां खेलने के लिए छोटे मोटे खिलौना रखते हैं वहां पर। जब बालक उठेगा तब उन खिलौने से वो खेलता है। जैसे कि वो बालक खेलने के एक क्रम में अपने पैर हाथ इधर उधर चलाते हुए श्रम बिल्कुल नहीं मानता है, करता तो है। हम लोग भी करते हैं कुछ काम ऐसा, उठते हैं कभी बैठते हैं। हम उठने में कुछ परिश्रम करना पड़ता है, बैठने में भी परिश्रम करना पड़ता है। आजकल के लोग तो और भी ज्यादा करना पड़ता है। तो उठने में हो या बैठने में हो या चलने में हो या कुछ काम करने में हम लोग कुछ परिश्रम तो ज्यादा उठाना पड़ता है, पड़ रहा है। खेलने के लिए भी हम बहुत कुछ परिश्रम करना पड़ता है। खेलने के लिए पहले सीखना पड़ता है, सीखने के बाद प्रैक्टिस करना पड़ता है, अभ्यास। और जितना अभ्यास करेंगे उतने अच्छी तरह हम खेल सकते हैं। अच्छी तरह खेलना तो अभ्यास करते ही रहना पड़ता है, और अभ्यास के लिए तो कुछ कष्ट तो होता ही है अभ्यास करने के लिए। परंतु छोटा बालक जो झूला में रहता है
क्या वो अपने पैर हाथ इधर उधर चलाने में कुछ परिश्रम या अभ्यास, या तो जैसा खेल कूद करने वाले लोग कुछ देर वो अभ्यास कर लिया, बाद में आके बाप रे मैंने कितना थक गया करके फैन के सामने बैठते हैं, या कुछ फैन लेकर इधर उधर उसको चलाते हुए कुछ विश्राम लेना चाहते हैं। क्या वैसा वो बालक जो झूला में रहता है वो कुछ इधर उधर हाथ चलाते हुए खेलने में कुछ परिश्रम मानता है, या उसके लिए कुछ अभ्यास चाहिए, या उसके लिए उनको कुछ कष्ट होता है? बिल्कुल ही नहीं होता है। जैसे वो बालक परिश्रम के बिना, अभ्यास के बिना, कोई कष्ट के बिना ही अपने जो दैहिक अंगों को वो इधर उधर चलाते हुए खेलता है, वैसे ही भगवान इस सारी सांसारिक प्रवृत्तियों को चलाने में कोई अभ्यास का जरूरत नहीं, कोई प्रयास नहीं, कोई कष्ट नहीं, कोई दुख नहीं, और कभी भी वो थक जाता ही नहीं। इतनी बात बोलने के लिए बोलते हैं कि बालः क्रीड़ा न कई रिवा, जैसा छोटा सा बालक अपने खिलौना से खेलते हुए कोई परिश्रम नहीं उठाता है, ऐसा ही सारी जिंदगी की रचना भगवान करते हुए भी उनके अंदर कोई परिश्रम नहीं है। लीला का जैसा भगवान सब कुछ करते हैं, परंतु कभी कभी दिखाने के लिए तो कुछ, लोगों के अंदर विश्वास दिलाने के लिए तो कुछ करना पड़ता है। वही चेष्टा है जो भगवान लड़ते हैं या किसी से लड़ाते हैं, ये सब केवल ऐसे दिखाने की मात्र चेष्टा है। आंडाल गोदा अम्मा जी ने कहते हैं किल्ली कड़ाइंदाने, एक अपनी तिरुप्पावई की गाथा में माता जी बताते हैं, दक्षिण दिशा का एक राजा बनकर रहने वाले रावण को रामचंद्र भगवान का स्वरूप में उन्होंने ऐसा, इसको क्या बोलते हैं, ऐसा नखों से काट के फेंकना, जिस छोटी सी जैसा तृण को, कोई घास को अपनी उंगली से इसे काट के बाहर फेंक देता है, वैसा ही रावण को ही काट के फेंक दिया। क्या ये विश्वास करने की बात है? काट के फेंक दिया। अपने रामचंद्र ने कितना कष्ट उठाया और कैसा मारना है रावण को जान नहीं सका, और कभी कभी थक गया, बीच में अगस्त्य भगवान भी आना पड़ा और उनको आदित्य हृदय में उपदेश देना पड़ा, और तत्पश्चात जब उनकी सारथी, अरे क्या आप और भी खेल रहे हैं, अरे मारो तो, जब उन्होंने प्रेरणा दी तब रामचंद्र भगवान ने उनको अपने अस्त्र से मार डाला। कम से कम